హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. షార్ట్ వీడియోలో పింక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ చూపించాను కదండీ! సో, ఆ హ్యాండ్ బ్యాగ్‌కి సంబంధించిన కటింగ్ వీడియో అనమాట ఇది. ఎవరైనా చూడకపోతే గనక షార్ట్ వీడియోలో హ్యాండ్ బ్యాగ్ ఉందండి. అది చూసి మీకు నచ్చితే గనక లాంగ్ వీడియో చూసి కటింగ్ అయితే చూసుకోవచ్చు. మీకు డీటెయిల్‌గా అర్థమయ్యేలాగా నేను ఇక్కడైతే చెప్తాను. నేను ఇక్కడ వచ్చేసి ఒకటి హాఫ్ పట్టు తీసుకున్నాను బ్లౌజ్ పీసు. అప్పట్టు తీసుకున్నాను. ఇంకోటొచ్చేసి ఇంకో క్లాత్ అండి. అది కూడా బ్లౌజ్ పీసే అనమాట. నాకేంటంటే ఇక్కడ అప్పట్టు కొంచెం పతలాగా ఉంటుంది కదా! అందుకనేసి నేను ఇలా లైనింగ్‌కి వేరేది తీసుకున్నాను మందంగా ఉండేది. మీరు ఒకటే పీస్ అయినా మందంది యూజ్ చేసుకోవచ్చు లోపలికి, బయటికి. నేను 2 ఒకటే ఎందుకనేసి ఇది హాఫ్ పట్టు షైనింగ్ ఉంటుందనేసి నేను ఇలా తీసుకున్నాను. ఇంకొకటొచ్చేసి న్యూస్ పేపర్ అండి. మనం న్యూస్ పేపర్ మీద బ్యాగ్ షేప్ అనేది కట్ చేసుకుంటాము. ఇంకా ఇక్కడ న్యూస్ పేపర్ మీద చూపిస్తున్నాను చూడండి. వెడల్పు వచ్చేసి 12.5, బ్యాగ్ హైట్ 9.5, 12, 9.5 ఇలా మధ్యలోకి మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఓపెన్ సైడు పైన ఒక కార్నర్లో 1 ఇంచ్ ఇలా నేను చూపించినట్టు గీసుకోండి. అలాగే కింద డౌన్కి వచ్చేసి 6.25 ఇంచి అంటే 7కు ఒక గీత తక్కువ ఇలా తీసుకొని ఇలా క్రాస్గా అయితే లైన్ డ్రా చేసుకోండి. మీరు ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నా దగ్గర రౌండ్ స్కేల్ లేదు. సో, అందుకే ఇలా ఒక మూత పెట్టేసి రౌండ్గా గీసుకుంటున్నాను. మీ దగ్గర రౌండ్ స్కేల్ ఉంటే యూస్ చేయొచ్చు, లేదా అందాజుగా గీసుకుంటామన్నా ఓకే. ఇంకా నేను ఇక్కడ మళ్ళీ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అటు నుంచి ఇటువైపుకి 1 ఇంచి చూపిస్తున్నాను కదండి. చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా గీసుకోండి. ఇంకా ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాను మనకు క్లోజ్ సైడు. ఇంకా మళ్ళీ ఇక్కడ అడ్డంగా ఒక 1.25 ఇంచి తీసుకున్నాను. ఇలా క్రాస్గా మనం నెక్ గీసుకుంటాం కదా, అలా బోట్ నెక్ గీసినట్టు గీసుకొని కట్ చేసుకోవాలి. మార్కింగ్ మొత్తము అలా షేప్ వస్తుంది. మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకొని మొత్తం మనం ఇలా మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే మనం బ్యాగు చుట్టూ ఒక పీస్ వేస్తాం కదా, చుట్టూ పీసు, దానికోసం. నాకైతే 13.25 ఇంచు వచ్చింది. మీకు ఎంత వస్తుందో అది గుర్తుపెట్టుకొని లేదా రాసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి వెడల్పు బ్యాగు చుట్టూ పీస్ ఉంటుంది కదా, దానికి వెడల్పు 4 ఇంచి తీసుకున్నా. పొడవు వచ్చేసి 13.25 ఇంచి కరెక్ట్గా సరిపోతుందండి. అలా తీసుకోండి. తర్వాత ఒక కార్నర్లో మళ్ళీ 1 ఇంచికి ఒక లైన్ డ్రా చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 1 ఇంచికి ఒక మార్క్ చేసుకోండి. ఇంకా డౌన్ వచ్చేసి 7.25 ఇంచి అండి. 7 తర్వాత 3 గీతలు ఇలా 7.25 ఇంచి అనమాట. ఇటు సైడ్ కూడా అంతే, 7 నుంచి 3 గీతలు ఎక్స్ట్రా, ఇలా 7.5కి తక్కువ. ఇలా మొత్తం గీసుకున్న తర్వాత మళ్ళీ క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇది మనకి బ్యాగు చుట్టూ పీస్ వస్తుందండి. ఇది సింగిల్ పీస్ ఉంది. మనం ఇలా మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. ఇటు సైడు అటు సైడు మార్కింగ్ చేసుకొని నీట్గా మార్కింగ్ వైజ్ కటింగ్ చేసుకోండి. మీకు అర్థం కాకపోతే 1కి 2 సార్లు చెక్ చేసుకొని కటింగ్ చేసుకోండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో, ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను స్టిచ్ చేసే కొత్త బ్యాగ్స్ కానీ లేదా ఫ్రాక్ మోడల్స్ కానీ అన్నీ మీకు వెంటనే వస్తాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి మళ్ళీ వీడియోలో నేను చూపించినట్టు పీస్ అయితే కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నా చూడండి. ఇది మనం చుట్టూ పీస్ ఓపెన్ చేస్తే కనుక మనకి మధ్యలో ఎక్కడ కటింగ్ ఉండద్దు. అంటే ఫోల్డింగ్ సైడ్ మనం ఇది షేప్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి బాడీ పీస్ కూడా అంతే. మనకి ఇక్కడ 2 పీసెస్ కట్ చేసుకోవాలి. లోపల పీసు అలాగే పై పీసు, మొత్తం 4 పీసులు అనమాట. ఇంకా ఇది చుట్టూ పీస్ అండి. మెయిన్ ఫ్యాబ్రిక్, లోపల ఫ్యాబ్రిక్ 2. ఇంకా ఇది వచ్చేసి లోపల పాకెట్ అండి. ఇది లోపల పాకెట్ వచ్చేసి నేను పొడవు 12 ఇంచులు తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 7.5 ఇంచులు ఉంది. ఇలా తీసుకున్నాను. ఇదనమాట. ఇదంతా లోపల వైపు అండి. బ్యాగ్ లోపల వైపు వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ మొత్తము. ఇది పైన వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు హ్యాండిల్ అండి. నేను పొడవు వచ్చేసి
12.5 ఫోల్డింగ్ మీద ఉందండి. ఓపెన్ చేస్తే 25 ఇంచులు, వెడల్పు వచ్చేసి 4 ఇంచులు అనమాట. జిప్ వచ్చేసి 13 ఇంచులు తీసుకున్నాను. పైన మెయిన్ జిప్పు, లోపల జిప్ వచ్చేసి 6.5 ఇంచులు తీసుకున్నానండి. ఇంతేనండి బ్యాక్ కటింగ్ వీడియో. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.